ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ నటనతో పాటు బుల్లిరాజు కామెడీ కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నామనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు. థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం మరిన్ని రోజుల్లో ఓటీటీలోకి కూడా రాబోతోందని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ గత సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్న తరుణంలో ఈ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు ఆయన కూడా అంగీకరించారని సమాచారం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. దాంతో సంక్రాంతికి వస్తున్న సినిమా హిందీ రీమేక్ బాధ్యతలు వేరే దర్శకుడికి దిల్ రాజు అప్పగించబోతున్నారని చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత రీమేక్ పనులు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దిల్ రాజు గతంలో తెలుగులో హిట్ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు హీరోగా చిత్రం తెరకెక్కగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. జెర్సీ రీమేక్ లోనూ దిల్ రాజు పార్ట్ అయ్యారు, కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. మరిప్పుడు సంక్రాంతికి వస్తున్న హిందీ రీమేక్ అయినా దిల్ రాజుకి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.